హాయ్ అండి. శనగలతో బెస్ట్ టీ టైమ్ స్నాక్ నేర్చుకుందాం ఇవాళ. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక పెద్ద గ్లాస్ శనగలు తీసుకుని నీట్గా వాష్ చేసి నీళ్ళు డబుల్ క్వాంటిటీ వేసి నానబెట్టాలండి. ఒక నైట్ అంతా నానబెట్టాలి. 8 hours ఖచ్చితంగా నానాలండి. ఇలా నానిన శనగల్ని నీళ్ళు స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ శనగల్ని మిక్సీ పట్టుకోవాలండి, నీళ్ళు వేయకుండా. అలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలండి. మీకు వండ చేసుకోగలిగే కన్సిస్టెన్సీ ఉంది లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే కనుక ఒక 2-3 స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి, బియ్యం పిండి. నాకైతే 2 స్పూన్స్ పట్టిందండి బియ్యం పిండి. అవి వేసుకుని వండ కన్సిస్టెన్సీగా ఉందా లేదా, గట్టిగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న ఉండల్ని చిన్న చిన్న బాల్స్లా తీసుకుని వడల్లా వేసుకోవాలండి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. వడలు వేసుకున్నట్లని బబుల్స్ తగ్గేంత వరకు మెదపకూడదండి, అలాగే ఉంచేయాలి. బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసేసిన 5 minutesగా బ్రౌన్ కలర్లో వస్తాయండి. మనం ఆల్రెడీ అవి రా శనగలు కదండి, కొంచెం బ్రౌన్ షేడ్లోనే ఉంటాయి అవి వడలు. ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసి గిన్నెలో వేసుకోవాలండి, టిష్యూ పేపర్ వేసుకుని. అంతేనండి. మీకు ఇవి అయిపోయాక రెండోసారి కూడా అలాగే వేసుకోవాలి. 5 minutesలో తయారైపోతుందండి, ముందు నానబెట్టుకుని ఉంచుకుంటేనే. మా అమ్మగారు ఆ టైంలో ఎప్పుడు చేసేవారు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా క్విక్ రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది ఆయిల్లో వేస్తాం కాబట్టి అంత హెల్దీ కాదు, కాకపోతే శనగలు హెల్దీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.